మావోయిస్టు పార్టీకి తెలంగాణలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాసేపట్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. వీళ్లలో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 40 మంది మావోయిస్టు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోతున్నారని, వీళ్లలో 3 అగ్రనేతలున్నారని తెలుస్తోంది. మావోయిస్టు పార్టీకి తెలంగాణలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాసేపట్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగుబాటుకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. వీళ్లలో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 40 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోతున్నారని, వీళ్లలో 3 అగ్రనేతలు ఉన్నారని తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చెప్పండి, సుమారు 40 మంది మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో 3 అగ్రనేతలు కూడా ఉన్నారు అంటున్నారు. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మధ్యాహ్నం 2 గంటల తర్వాత తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఈ 40 మంది మావోయిస్టులు లొంగిపోతున్నారు. అందులో చాలా మంది ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు, ఆ తర్వాత మన రాష్ట్రానికి సంబంధించిన 3 కీలక నాయకులు ఉన్నట్టుగా చెప్తున్నారు. పూర్తి స్థాయి సమాచారం అయితే పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. మొన్న సిర్పూర్ యూ దగ్గర అరెస్ట్ అయినటువంటి వారు కావచ్చు, మిగతా కొంతమంది స్వయంగా వచ్చి లొంగిపోయినటువంటి వారు, ఇట్లా 40 మంది వరకు ఈరోజు లొంగిపోతున్నారు. వరుసగా మనం చూస్తున్నాం ఆపరేషన్ కగార్ తర్వాత జరిగిన పరిణామాలు. ఆ తర్వాత లొంగిపోయిన సీనియర్ మావోయిస్టులు కూడా విజ్ఞప్తి చేయడం, లొంగిపోయి ఇంకా అడవుల బాటలో కాకుండా జనం మధ్య ఉండి పోరాడడం, మన సిద్ధాంతాన్ని అమలు చేసుకుందాం అనుకుంటా విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో మొన్న జగన్ పేరిట ఒక మావోయిస్ట్ లేకౌట్ విడుదలైంది. మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా కూడా వారు ఖండిస్తూ మావోయిస్టు పార్టీకి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేక విధానం మేము ఖచ్చితంగా ఎండగడదాం, ప్రజలు కూడా తెలంగాణ ప్రజలు కూడా మాకు మద్దతు తెలపాలంటూ కూడా వారు విజ్ఞప్తి చేసిన పరిస్థితి మనం చూసాం. కానీ పరిస్థితి మాత్రం మారలేదు. మళ్ళీ 40 మంది మావోయిస్టులు ఈరోజు లొంగిపోతుండడం మనం ఖచ్చితంగా ఇది కీలక పరిణామంగా చూడాలి. మావోయిస్టులకు ఇది మరో గట్టి ఎదురు దెబ్బగా చూడాల్సి ఉంటుంది. రైట్ రమణ.